స్టాక్ మార్కెట్ అంటే చాలా మందికి గ్యామ్లింగ్ అనిపిస్తుంది. కానీ నిజానికి ఇది ఒక భారతదేశం ఎదుగుదల కథ. మన దేశం ఎలా మారుతుందో మార్కెట్ మనకు ముందే చెప్పేస్తుంది. ఉదాహరణకి 2000లో ఐటీ కంపెనీస్ గ్రోస్ అయ్యాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో. అప్పుడు డిజిటల్ ఇండియన్. ఇప్పుడు అదే ప్యాటర్న్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఉదాహరణకి మనం ఇన్ఫోసిస్ గురించి మాట్లాడుకోవాలంటే 1993లో ఒక 100 స్టాక్స్ తీసుకుంటూ ఉండేది. నాకు అప్పట్లో దాని ప్రైస్ 14,000. ఇప్పుడు వాటి వాల్యూస్ పదకొండు కోట్లు. సో అటువంటి రెవల్యూషన్ అనమాట అప్పుడు. ఈసారి ముందుండే స్టాక్ ఇందులో ఈవీ రెవల్యూషన్ ముందుండే స్టాక్ టాటా టెక్నాలజీ ఇంజనీరింగ్ కంపెనీ. టాటాది ఒక ఇండియన్ ఫ్యూచర్ వెహికల్ ఈకోసిస్టమ్ డిజైన్ చేస్తున్న బ్రెయిన్. టాటా టెక్నాలజీస్ టాటా గ్రూప్లో ఇంజనీరింగ్ బ్యాక్ బోన్. ఇది మెకానికల్, సాఫ్ట్వేర్, డిజైన్ కలిపి ఆటోమొబైల్ కంపెనీస్కి టోటల్ వెహికల్ సొల్యూషన్ ఇస్తుంది అనమాట. క్లయింట్ లిస్ట్ చూస్తే వీళ్ళది టాటా మోటార్స్, జాగ్వర్ ల్యాండ్ రోవర్, బిఎండబ్ల్యూ, హోండా, ఫోర్డ్. వరల్డ్స్లో టాప్ బ్రాండ్స్ అనమాట ఇవి. ఇవి కంపెనీ యొక్క క్లయింట్ లిస్ట్. ఇది మనకు కనబడదు, కానీ ప్రతి వెహికల్లో దీని యొక్క ఫింగర్ ప్రింట్ ఉంటుందండి. ఇది సైలెంట్ ఇంజనీర్ ఆఫ్ ద ఆటోమొబైల్ వరల్డ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము ఈవీ రెవల్యూషన్లో ఉన్నాం కదా. ప్రస్తుతం భారతదేశంలో ఈవీ వెహికల్ షేర్ కేవలం యాజ్ ఆఫ్ నౌ సెప్టెంబర్లో అప్డేట్ అయిన దాని ప్రకారం చెప్తున్నానండి 4.5% మాత్రమే ఉంది. అంటే 1000 వెహికల్స్, ఇప్పుడు మనం వెళ్తున్నాం రోడ్డు మీద 1000 వెహికల్స్ ఉంటే ప్రతి 1000 వెహికల్స్లో 45 వెహికల్స్ మాత్రమే ఈవీ వెహికల్స్ ఉన్నాయన్నమాట. కానీ 2030 నాటికి గవర్నమెంట్ టార్గెట్ ఎంత పెట్టింది అనుకుంటున్నారు? 30% వెహికల్. ఇప్పుడు ఎంత ఉన్నది? 4.5. టార్గెట్ 30%. అంటే ఇంకా 6 times గ్రోత్ ఆపర్చునిటీ జస్ట్ ఇన్ ఫ్యూ ఇయర్స్లో ఉంది. ఇది డిజైన్ చేస్తుంది బ్యాటరీస్, ఛార్జింగ్ సిస్టము, సిమ్యులేషన్ టెస్టింగ్ మరియు ఈవీ సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్. ఈవీ ఎకో సిస్టమ్ రైజ్ అవుతున్నప్పుడు ఈ కంపెనీ ఎవ్రీ లేయర్లో ఇన్వాల్వ్ అయిందండి. ఫండమెంటల్గా అయితే సాలిడ్గా ఉంది. టెక్నికల్ పర్ఫెక్ట్, మ్యాక్సిమం అప్పు లేనట్టే. అండ్ ఇప్పుడు టెక్నికల్ వ్యూ, నా చార్ట్ అబ్జర్వేషన్ కంప్లీట్ నా పర్సనల్ వ్యూ మాత్రమే, ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు. అండ్ ఇంకొకటి, ఐపీఓ లిస్టింగ్ నుంచి మీరు ఒకసారి చార్ట్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఐపీఓ ఎప్పుడైతే లిస్ట్ అయిందో అక్కడి నుంచి స్టాక్ ఫాల్ అయిందండి. ఎంత ఫాల్ అయింది? 40% వరకు కిందకి ఫాల్ అయిపోయింది. ఇప్పుడిప్పుడు ఈ చార్ట్లో టైట్ రేంజ్ కంప్రెస్ అవుతుంది. ఇలాంటి స్ట్రక్చర్ చూస్తే అక్యుములేషన్ అనిపిస్తుందండి నాకు. బిగ్ ప్లేయర్స్ ఎంట్రీ తీసుకుంటారు. ఇది ఎక్కడ అంటే 665 నుంచి 681 రేంజ్ నుంచి నెక్స్ట్ మూవ్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఇది మన ఈ మార్కెట్లో ఎనర్జీ బిల్డ్ అవుతున్న స్ట్రక్చర్ అయితే చాలాసార్లు మనం చార్ట్లో క్యాండిల్ చూస్తాం, కానీ మీనింగ్ మిస్ అవుతామండి. ఈ స్టాక్లో ప్రతి డిప్ తర్వాత స్ట్రాంగ్ రికవరీ క్యాండిల్స్ వస్తున్నాయి. దీన్ని కాన్ఫిడెన్స్ క్యాండిల్స్ అంటారు. ఈ క్లియర్ సిగ్నల్ సెల్లింగ్ ప్రెషర్ తగ్గింది, బయర్స్ డామినేట్ చేస్తున్నారు. అంటే నార్మల్గా చెప్తారు చూడండి, తుఫాన్ రాకన ముందు సముద్రం కామ్గా ఉంటుందని. సో నెక్స్ట్ మూమెంట్ పవర్ఫుల్ అవుతుంది. నేను పర్సనల్లీ ఏమి అబ్జర్వ్ చేశానంటే అక్యుములేషన్ ఇన్ బిట్వీన్ 665 నుంచి 681. ఓకే, నెక్స్ట్ నేను టార్గెట్ అని చెప్పకూడదు, బట్ ఏంటంటే ఒక నేను ఫీల్ అయ్యే మూమెంట్ వరకు, అంటే ఎక్కడ వరకు అంటే రెసిస్టెన్స్ వరకు ఎక్కడ వరకు వెళ్ళొచ్చు అంటే 916 అండి. బంగారం కాదు, క్యారెట్ 916 బంగారం కాదండి, జస్ట్ టార్గెట్ ఇస్తాను. ఐ మీన్ నెక్స్ట్ రెసిస్టెన్స్. ఇది ప్యూర్లీ ఎడ్యుకేషనల్ డిస్కషన్ మాత్రమే. బై ఆర్ సెల్ సజెషన్ కానే కాదు. నేను సెబీ రిజిస్టర్ కానే కాదు. పర్పస్ చార్ట్ రీడింగ్ నేర్చుకోవడం. మీకు చార్ట్ రీడింగ్ మీరు నేర్చుకోవాలనే చెప్తున్నాను, కన్విక్షన్ బిల్డ్ చేసుకోవడం కోసమే. ఐ లైక్ దిస్ స్టాక్ అంటే రీజన్ సింపుల్ అండి. ఇది ఆల్మోస్ట్ అనంతరాజ్ స్టాక్. అంటే మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం చూడండి, రీసెంట్గా అంటే లాస్ట్ వీడియోలో నేను చెప్పాను 23% నేను ప్రాఫిట్ బుక్ చేసుకొని వచ్చేసానండి. అదే సెటప్ ఇక్కడ రిపీట్ అవుతుంది. మరొకసారికి మార్కెట్ సైలెంట్గా ప్రిపేర్ అవుతుంది. చార్ట్ సింపుల్గా చెప్తుంది ఐఎమ్ రెడీ ఫర్ నెక్స్ట్ బ్రేక్అవుట్. కానీ ఈ స్టాక్కు కొద్దిగా టైం పట్టచ్చు. సో ఫైనల్గా సమ్మరీగా చెప్పాలి అని అంటే, ఈవీ షేర్స్ ఇప్పుడు అంటే ఈవీ వెహికల్స్ వాటి షేర్ ఎంత ఉందంటే 4.5% ఉంది. 30% టార్గెట్ బై 2030. ఇదొకటి.
టాటా టెక్నాలజీస్ ఈవీకి బ్యాక్ బోన్ లాంటిదనమాట. అండ్ ఇంకొకటి, ఈ కంపెనీకి అప్పులు చాలా మటుకు తగ్గిపోయినాయి. అదొకటి. అండ్ ఇంకొకటి టెక్నికల్ ఏంటంటే, నేను ఒకటే రేంజ్లో కంప్రెషన్ జరుగుతుందంటే, ఐ మీన్ ఒక డిమాండ్ ఏరియా ఫామ్ అవుతుంది, ఆల్రెడీ ఫామ్ అయిపోయింది. ఒక్కసారి ఇక్కడ నుంచి జంప్ తీసుకోవచ్చని నేను అనుకుంటున్నానండి. అండ్ ఇంకొకటి ప్యాటర్న్ చూస్తే సేమ్ అనంతరాజ్లో ప్యాటర్న్ మనకి ఎలా అయితే వచ్చిందో షార్ప్గా, అటువంటి ప్యాటర్న్ కనిపిస్తుంది. బట్ నాట్ షూర్ సేమ్ అలాగే వస్తుందా, 1 monthలోనే మనకి రిటర్న్ వస్తుందా, టైం పట్టచ్చా అని చెప్పలేము. చెప్తున్నాను కదండి, ఇది ఎటువంటి బై సెల్ రికమెండేషన్ కాదు, నేను సెబీ రిజిస్టర్ కాదు, జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఇస్తున్నాను. ఓకేనా. ఇది ఒక సైలెంట్గా రివల్యూషన్ స్టాక్ అండి. ముందే తెలుసుకునే వారికి ఎడ్జ్ ఉంటుంది. చూడండి, ఇది ఒక సైలెంట్ రెవల్యూషన్ స్టాక్, ముందుకు తెలుసుకునే వారికి ఎడ్జ్ ఉంటుంది. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ మనకు ప్రిడిక్ట్ కాకపోయినా ప్రిపేర్ అవ్వడం మన చేతిలోనే ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ సైలెంట్ బ్రేక్అవుట్ స్టాక్ డిస్కస్ చేయబోతున్నాం. జై షార్ప్, జై హింద్, హ్యాపీ దివాళీ.